హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. ఈ రోజు మన కిచెన్ లో టేస్ట్ చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నిజానికి ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది. ఎవరైనా మన స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, నోట్లో నుండి నీళ్లు ఊరుతున్నాయి. అన్నంలో, చపాతీలో, రోటీలో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ చికెన్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో 750 గ్రాముల వరకు చికెన్ తీసుకోవాలి. మనకు చికెన్ పీసెస్ అనేవి ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చికెన్ పీసెస్ ఈ సైజ్ లో మనము కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కొంచెం ఉప్పు వేసుకొని 2-3 సార్లు నీటిగా కడిగి ఒక మిక్సింగ్ బౌల్ లో నీళ్లు లేకుండా నేను చికెన్ ని తీసుకున్నాను. ఈ విధంగా బాగా శుభ్రంగా కడిగిన చికెన్ ని పక్కన పెట్టేసుకుందాం. మరోవైపు స్టవ్ పైన ఒక డేక్ష పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 రెమ్మల వరకు కరివేపాకు, 2 బిర్యానీ ఆకులను వేసుకొని మరో 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక 1 టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం నీట్గా కడిగిన చికెన్ ముక్కలను వేసుకొని ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక పైన మూత పెట్టి కనీసం 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో మనము ఉడికించుకోవాలి. మరోవైపు చికెన్ మసాలా మనము రెడీ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ లో 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను, ఒక 10 నుండి 12 వరకు వెల్లుల్లిని, 2 పచ్చిమిర్చిని, 4 లవంగాలను, దాల్చిన చెక్కను, ఒక 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ గసగసాల వేసుకొని అందులో కాస్త వాటర్ వేసుకొని మనము బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని మిక్సీ ఆడించి బాగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మసాలాని పక్కన పెట్టేసుకుందాం. 5 నిమిషాల పాటు బాగా ఉడికిన చికెన్ ని పైన మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, రుచికి తగినంత ఉప్పుని వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలకు ఉప్పు, పసుపు బాగా పట్టే విధంగా ఈ విధంగా 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పైన మూత పెట్టి నీళ్ళంతా ఆవిరయ్యేంత వరకు మనము ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మధ్యలో కలుపుకుంటూ చికెన్ ముక్కలను బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకు చికెన్ నుండి వాటర్ అనేది సపరేట్ అయింది. ఈ వాటర్ అంతా మనకు డ్రై అయ్యేంత వరకు మరోసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మనకు పూర్తిగా వాటర్ అనేవి కాస్త డ్రై అయింది. మరోసారి చికెన్ ని బాగా కలుపుకుంటూ మనము ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ మనము ఉడికించుకోవాలి. ఇలా మసాలా వేసిన వెంటనే గుమగుమలాడిపోతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పిన మసాలాలన్నీ వేసి ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని, గరం మసాలా లేకపోయినా చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు. ఇక్కడ ఈ మసాలాలన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఈ విధంగా బాగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం మరో అర గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలిపి పైన మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మనము ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత మనకు గ్రేవీ చూడండి ఈ విధంగా మనకు ఉంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ మనకు చికెన్ కర్రీ అనేది 80% మనకు ఉడికింది. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా మనకు గ్రేవీ కర్క్ అయ్యేంత వరకు మనము ఉడికించుకోవాలి. మనకు గ్రేవీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చికెన్ అనేది మనకి ఇక్కడ చాలా బాగా ఉడికింది. ఇప్పుడు ఈ ఉడికిన చికెన్ ని పైన మూత పెట్టి 10 నిమిషాలు అలా వదిలేయాలి. వేడి చికెన్ కర్రీని అన్నంలో అయినా, చపాతీలో అయినా, రోటీలో అయినా, పలావ్లో అయినా, బిర్యానీలో అయినా తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఫేస్బుక్ పేజ్ లింక్ ఇస్తాను, మీరు తప్పకుండా ఫేస్బుక్ పేజ్ ని కూడా ఫాలో చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్ లో చికెన్ గ్రేవీకి తగ్గట్టుగా పలావ్ ఎలా చేసుకోవాలో కూడా కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇస్తాను. ఆ వీడియోని కూడా మీరు చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.